ఒకటి మాత్రం వాస్తవం, ఒకవేళ ఇప్పటి వరకు పాపము, దోషము, దైవ జ్ఞానాన్ని అడ్డగించే ఆలోచనలు, లేకపోతే సాతాను కొన్ని ప్రాకారాలు కట్టాడు, ఒక ఎత్తైనటువంటి పర్వతముగా నిలిపాడు. సార్లు మీ జీవితంలో మీరే దేవుని ఆశీర్వాద ఆత్మీయతలు పొందకుండా కొన్నిటిని అడ్డుగా పెట్టుకున్నారు. వాటన్నిటిని ఈ రోజున నా ప్రభు మాటను బట్టి తీసివేయగలిగితే, యేసయ్యా అని మీరు పిలవగానే, మీ మొర విన్న వెంటనే నా దేవుడు మీ ప్రార్థన ఆలకించబోతున్నారు. ఆలకించడమే కాదు, ఆలకించిన దేవుడు ఏ సమస్యలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో వాటిలో నుండి అద్భుతమైనటువంటి విడుదల మీకు కలగజేయబోతూ ఉన్నారు. ఆయన మిమ్మల్ని విడిపించునుగాక. నా దోషాలు ఇప్పటి వరకు నాకు అడ్డంగా నిలబడి, నా మార్గములో దోషం ఉన్నది, నా మార్గములో పాపం ఉన్నది, నా మార్గములో మీ జ్ఞానాన్ని అడ్డగించే ఆలోచనలు ఉన్నాయి. కొన్ని అసత్యాలు ఉన్నాయి, కొన్ని దోపిడీలు ఉన్నాయి, కొన్నిసార్లు లంచగొండలుగా మారాం, యుక్తిపరులమయ్యాం, కపటదారులుగా మారాం. అవన్నీ మనసులో పెట్టుకొని నా ప్రార్థన ప్రభు ఆలకించటం లేదే, నా మొర ఆయన చెవుల్లో పడటం లేదేమిటో అనుకుంటా ఉన్నాం. ఎందుకు ఈ సమస్యలో నుంచి నేను ఇంకా విడుదల పొందలేకపోతున్నాను, నాకు విడుదల దొరకటం లేదే, నేను రక్షించబడటం లేదే అనుకుంటున్నానని దానిని మీరు తీసివేయగలిగితే ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆయన మీ మొర ఆలకించి మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నారు. మిమ్మల్ని విడిపించునుగాక, విడిపించునుగాక, విడిపించునుగాక.